హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో నా ఫుల్ కిచెన్ టూర్ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఒక రీజన్ అదేంటంటే ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు మీ కిచెన్ టూర్ చేయండి అని. ఆవిడ అడిగారనే ఈ వీడియో చేస్తున్నాను, లేకపోతే అసలు ఈ వీడియో చెయ్యాలనే ఆలోచనే నాకు లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ రీజన్ ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు, అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మా కిచెన్ అంత స్పేసియస్ గా కూడా ఉండదు, అందుకనే చెయ్యాలి అనుకోలేదు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. బట్ ఇప్పుడు ఎందుకు చేశాను అంటే కేవలం నా సబ్స్క్రైబరు అడిగారు అనే చేస్తున్నాను. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియో చూసి వీడియోని లైక్ చేసి ఒక కమెంట్ చేసి నన్ను అడిగినందుకు నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. కేవలం మీరు అడిగారని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఆడవాళ్ళు కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, మన కిచెన్ని ఎంత అందంగా ఆర్గనైజ్ చేసుకున్నాము అనే దాన్ని బట్టే దాంట్లో అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలం. కాస్ట్లీ ఫర్నిచరు, ఫ్యాన్సీ ఆర్గనైజర్స్ ఉండాల్సిన అవసరం లేదు. కిచెన్ చిన్నదైనా మనం ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి దాని లుక్ మారిపోతుంది. మన రోజు అవసరాన్ని బట్టి కిచెన్ ని ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకునే దాన్ని బట్టి కిచెన్ లో స్పెండ్ చేసే టైం హ్యాపీగా గడపాలి. నేను ఇప్పుడు ఈ వీడియోలో నా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేసుకున్నానో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నా కిచెన్ హాల్లో నుంచి ఇలా ఎంట్రీ ఉంటుందన్నమాట. సో ఇలా ఓపెన్గా చాలా బాగుంటుంది. చిన్నదైనా కూడా నాకు కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా వినాయకుడిది చిన్న బొమ్మ అయితే పెట్టుకున్నాను. సో అదైతే మార్నింగ్ లెగ్గంగానే వచ్చేటప్పుడు దేవుడికి మొక్కుకొని కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చేస్తానమాట. సో కిచెన్ మీకు చూపించాను కదా, అది ఎంట్రన్స్. అటు సైడ్ అయితే నాది నేను మొత్తం టు డూ లిస్ట్ ప్లాన్ చేసుకుంటాను. దాన్ని ఒక పేపర్ మీద రాసి అంటించేసా. సో దానికి సపరేట్ వీడియో కావాలంటే నేను మళ్ళీ చేస్తాను, ఎలా ప్లాన్ చేసుకుంటాను డేని మొత్తం అనేసి. మీకు కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసేస్తే గిన్నెల ర్యాక్. సో స్టాండ్, ర్యాక్, ఎనీవే ఏదైనా అనొచ్చు. పైన వచ్చేసేసి ఫుడ్ ప్రాసెసర్, ఇది నా మిక్సీకి వచ్చింది అనమాట అటాచ్. ఈ ఫుడ్ ప్రాసెసర్ ఉండడం వల్ల నా కిచెన్ లో చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత నేను రైస్ కుక్ చేసుకునే చిన్న గిన్నె, తర్వాత రైస్ కుక్కర్, అండ్ దాని కిందికి వచ్చేస్తే చిన్న చిన్న బౌల్స్, స్నాక్స్ పెట్టించడానికి పిల్లలకి అలా. దాని పక్కన వచ్చేసి లెమన్ స్క్వీజ్ చేసుకునేవి, లైక్ విస్కర్ అలా ఉంటుంది. దాని కింద ర్యాక్ వచ్చేసేసి స్పైస్ది, అంటే ఆవాలు, పోపుల డబ్బా అంటాం కదా, ఆవాలు, జీలకర్ర అవంతా పెట్టుకుంటాను. దాని తర్వాత చిన్న చిన్న సిరప్స్ అనమాట, వామ్ వాటర్స్, పిల్లలకి ఎప్పుడైనా స్టమక్ పెయిన్ అట్లా వచ్చినప్పుడు. ఇంకా దాని పక్కన ఫుడ్ తినేవి గిన్నెలు, ప్లేట్స్. సో చిన్న చిన్నవి ఇవి వచ్చేసేసి చిన్న చిన్న ప్లేట్స్ స్నాక్స్ తినడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసేసి మరీ చిన్న ప్లేట్ ఏమైనా లిటిల్ ఒక చిన్న ఫ్రూట్స్ తినడానికో లేదా దేవుడికి ప్రసాదం పెట్టడం కోసమో అలా నేను వాడతాను. అండ్ కింద వచ్చేస్తే మాత్రం ఇంకా వాటర్ తాగడానికి, జ్యూస్ తాగడానికి, టీ తాగడానికి ఇట్లా గ్లాసెస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. అండ్ సో నాకు చాలా చాలా ఇష్టమైన ర్యాక్ అనమాట ఇది. ఈ ఒక్క ర్యాక్ ఉంటే చాలు, ప్రతిదీ ఇందులోనే ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అండ్ కిందికి వచ్చేస్తే ప్రతిదీ జ్యూస్ స్టైనరు, టీ స్టైనరు, అలాగే మనం రైస్ వడ్డించుకోవడానికి స్పూన్స్, కర్రీస్ వడ్డించుకోవడానికి స్పూన్స్, ఇంకా దోశ తీయడానికి, చపాతీ తీయడానికి స్పూన్స్, ఇంకా పిజ్జా కట్టరు. ఇంకా ఈ పింక్ గ్లాసెస్ అయితే నేను నా హస్బెండ్ రెగ్యులర్గా టీ తాగే గ్లాసెస్ అనమాట. చాలా చాలా ఇష్టం నాకు ఈ రెండు గ్లాసెస్ అంటే. సో అవి అందుబాటులో ఉండేలాగా ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టేస్తాను. ఇంకా వుడెన్ స్పాచులా, తర్వాత పూరి తీసే కర్ర. సో ఇలా సింపుల్గా ఈ గిన్నెల స్టాండ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. దీని కింద ఒక టీపా పెట్టుకున్నాను అనమాట. సో ఈ టీపా వచ్చేసేసి రీసెంట్లీ పెట్టాను. ఎందుకనంటే నాకు కిచెన్ చాలా చిన్నది, కౌంటర్ టాప్ మీద వండిన గిన్నెలన్నీ పెట్టేస్తూ ఉంటే నాకు నెక్స్ట్ కుకింగ్కి చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకే హాల్లో ఉండే టీపా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. దాని మీద మా హస్బెండ్ది పాత పంచ ఉంటే వేసా అనమాట. సో వేసేసి దీనిపైన నేను ఏదైనా కుక్ చేసిన ఫుడ్ ఉంటే ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను. అక్కడ స్పేసియస్గా, క్లీన్గా చాలా బాగుంటుంది కౌంటర్ టాప్ మీద. దాని కింద వచ్చేసి 2 బాక్సెస్ అయితే పెట్టేసి, ఈ బాక్సెస్ లో వచ్చేసేసి ఎక్స్ట్రా గ్రాసరీ ఉంటుంది కదా, అదంతా కూడా నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. ఈ 2 బాక్స్లలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన ఒక 2-3 బాక్సెస్ ఉంటాయి, దానిపైన కూడా పెట్టేసుకుంటూ ఉంటాను. కింద వచ్చేసేసి ఇది శారీకి వచ్చిన బాక్స్, దాంట్లో వాటర్ బాటిల్ అరేంజ్ చేసుకుంటాను. ఇంకా అనదర్ బాక్స్ వచ్చేసేసి ఇంకా ముగ్గు వేసుకునే స్టెన్సిల్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా అక్కడ ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా దీని పక్కన రైస్ది పెద్ద బౌల్ అనమాట.
అనమాట. సో ఇది డబ్బా హాల్లో ఉండే, కానీ కిచెన్లో ఉంటే బెటర్ అని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టా. దీన్ని త్వరలో స్టీల్లోకి మార్చాలి, అది ఒక్కటి ఉందన్నమాట మైండ్లో, స్టీల్కి మారాలి అనేసి. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే పిల్లలకి స్నాక్స్ అనమాట. సో కిందనే పెడతాను బాక్స్లలో ఇలా పెట్టేసేసి, పైన పెట్టేస్తే వాళ్ళకి అందదు, ప్రతిసారి మమ్మీ మమ్మీ అంటూ ఉంటారు. ఇంకా అలా కాకుండా ఇలా వాళ్ళకు అందేలాగా కింద అయితే పెట్టేసి, ఆ బాక్స్లలో పెట్టేసి వాళ్ళకి ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు హ్యాపీగా తినేస్తారు. సో ఇది యువతల సైడ్ మీరు చూసేసారనమాట. సో నెక్స్ట్ ఇంకా కౌంటర్ టాప్ మీద అయితే వెళ్ళిపోదాము. కౌంటర్ టాప్ మీద ఫస్ట్ నాకు ఈ ఓవెన్ ఉంటుంది అనమాట. ఈ ఓవెన్ కొని దాదాపు 8 years అవుతుంది. సో దానిపైన నాకు ఒక మిక్సీ జ్యూసరు, అలాగే ఒక చిన్న బౌల్లో కాఫీ పొడి అండ్ చిన్న ఫ్లవర్ వాజ్. సో ఒక లుక్ కోసం ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చిన్న స్టిక్కీ వచ్చేసేసి నాకు డేలో ఏమైనా కావాలి అంటే, కిచెన్లో ఏమైనా అయిపోతే నేను మళ్ళీ మర్చిపోతా కిందకి వెళ్ళేటప్పుడు తెచ్చుకోవడం కోసం అనేసి ఇక్కడ నోట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఓవెన్ పక్కన టిష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇది ఓవెన్ పైన వచ్చేసేసి పైన ఒక బండ ఉంటుంది మాకు. ఆ బండ అయితే దానిపైన ఒక 3 racks పెట్టేసుకొని, దానిపైన నేను ఓవెన్లో వాడేవి, ఇంకా ఎగ్ బాయిలర్స్, ఇంకా ఎప్పుడైనా నేను వాడేవి అన్నీ అక్కడ పెట్టేస్తాను. దాని కింద కొంచెం స్పేస్ ఉంటే ఇలా చపాతీ కర్ర, తర్వాత వచ్చేసేసి ఇది పసుపు కుంకుమ అనమాట. అర్లీ మార్నింగ్ ముగ్గు వేసేటప్పుడు పసుపు కుంకుమ వేస్తాను కదా ముగ్గులో, అది ఇక్కడ పెట్టేసుకున్నాను అందుబాటులో ఉండడం కోసము. ఇంకా దాని పక్కనే వచ్చేసేసి ఇలా ఒక చిన్న బాస్కెట్లో ఎగ్స్ స్టోర్ చేసుకుంటాను. కిందికి వెళ్ళినప్పుడు 2 trays ఎగ్స్ తెచ్చుకుంటాము పిల్లలకి డైలీ పెట్టడం కోసము. ఇంకా ఇలా పైన అయితే ఆ ఎగ్ ట్రే అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దాని పక్కనే వచ్చేసేసి మేము డైలీ టీ తాగుతూ ఉంటాము. ఇంకా ఎప్పుడైనా ఫుడ్ ఆకలి అయినప్పుడు టీ పెట్టుకున్నామంటే కంపల్సరీ రస్క్ విత్ టీ తీసుకుంటాం అనమాట. సో కంపల్సరీ రస్క్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఈ ఎడ్జ్ కూడా చూపించేసా. సో అలా పైన ఒక బండ అయితే ఇలా స్పైస్ ర్యాక్ కోసం ఇచ్చేసారనమాట. ఇది చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు. ఈ స్పైస్ ర్యాక్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నది నేను లాస్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ కింద కౌంటర్ టాప్ మీద చూపిస్తాను. ఓవెన్ పైన 2 మిక్సీ, అంటే ఒకటి మిక్సీ జారు, తర్వాత జ్యూసరు, ఇంకొక చిన్న ఫ్లవర్ వాజ్ అందంగా కనిపించడం కోసం. ఇంకా ఇక్కడ చిన్న బాక్స్లో వచ్చేసేసి నేనైతే నాకు ఎంతో ఫేవరెట్ అయిన కాఫీ పొడి పెట్టుకుంటాను అనమాట. అంటే అస్సలు నచ్చదు. సో ఇంకా నేను తాగాలి అనుకుంటే టీ కంపల్సరీ. ఇంకా ఆయన లేనప్పుడు, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కంపల్సరీ కాఫీ పెట్టుకుంటాను. సో ఇంకా ఓవెన్ పక్కనే ఇలా నేను కెటిల్ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో కెటిల్ పక్కనే ఒక చిన్న రోలు, సో అల్లం వెల్లుల్లి అలా దంచుకోవడానికి, జీరా అలా. సో ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ ఇలా పసుపు కుంకుమ తోటి బొట్లు పెట్టి పూజ చేసుకుంటాను. సో ఇది చాలా ఇష్టమైన రోలు అనమాట. 7 years బ్యాక్ కొన్నా, ఇప్పటికీ కూడా కొత్త దానిలాగే ఉంటుంది అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న స్టిక్కర్స్, ఇవి నేను చాపింగ్ బోర్డు కొన్నాను 3 years బ్యాక్. అంటించిన స్టిక్కర్స్ ఇవి, చాపింగ్ బోర్డు కొన్నప్పుడు దాంట్లో వచ్చాయి. సో వేస్ట్గా పడేయడం ఎందుకు అనేసి ఇలా అంటిస్తే లుక్ చూడండి ఎంత బాగుందో. కిచెన్కి సగం లుక్ ఇవే తీసుకొస్తున్నాయి అనిపిస్తుంది నాకు. అండ్ ఇటు సైడ్ వస్తే నా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. స్టవ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ వచ్చేసేసి ఇది వచ్చేసేసి ఫోన్ పెట్టుకునే స్టాండ్ అనమాట. నేను కిచెన్లో ఉన్నంతసేపు సాంగ్స్ లేదా సీరియల్ ఏదో ఒకటి ఫోన్ అయితే రన్ అవుతూ ఉండాలన్నమాట. అది లేకపోతే నాకు వర్క్ చేయాలని అస్సలు అనిపించదు. సాంగ్స్ పెట్టేసుకొని ఎంత పనైనా చేసేయచ్చు, ఎంత కుకింగ్ అయినా చేసుకోవచ్చు, ఎంత క్లీనింగ్ అయినా చేసుకోవచ్చు. అదొకటి నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా వర్క్ చేసేటప్పుడు ప్రతిసారి సాంగ్ వింటూ చేస్తే మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనేసి నా ఫీలింగ్. మీకు కూడా ఈ అలవాటు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఇటు సైడ్కి వస్తే ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను, దానిపైన ఒక చిన్న నైఫ్ అండ్ చిన్న ఫ్లవర్ వాచ్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి వాటర్ జగ్. నేను కుకింగ్కి ప్రతిసారి ప్యూరిఫైర్ నుంచి పట్టుకోకుండా ఇలా ఒక జగ్లో స్టోర్ చేసి పెట్టేస్తాను. వెంటనే దబిక్మని ఇలా వాటర్ అనేసి వాడుకోవచ్చు. దాని పక్కనే వచ్చేసేసి 2 ఆయిల్ క్యాన్స్. 2 ఎందుకంటే ఒకటి నార్మల్ ఆయిల్ కోసం, ఇంకోటి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వాడడం కోసం. అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ 2 మిక్స్ చేసేయకుండా సపరేట్గా పెట్టేసేసి అప్పటికప్పుడు వాడేస్తూ ఉంటా. ఇంకా అటు సైడ్ మేము పాట్ బిర్యానీ అంటే కుండ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో చాలా రోజుల ముందు. సో అది 2 ఉంటే నేను అలా వేస్ట్గా పడేయడం ఎందుకు, లుక్ వైజ్ బాగుంటుంది కదా అనేసి ఒక దాంట్లో సాల్ట్, ఇంకో దాంట్లో కలర్, ముగ్గులో వేసే కలర్స్ పెట్టేసేసి పైన ఒక ఫ్లవర్ వాజ్తో అలా డెకర్ చేసేసా.
ఇంకా ఇటు సైడ్కి వస్తే నా ఫేవరెట్ నా గ్యాస్ స్టవ్. ఎంత ఇష్టం ఈ గ్యాస్ స్టవ్ అంటే, అస్సలు ఎంత స్పేసియస్గా ఉంటుంది అండ్ ఇలా తుడవంగానే మిలమిలా మెరిసిపోతుంది అనమాట. సో అంత ఇష్టము. అండ్ ఈ గ్యాస్ స్టవ్కి సపరేట్గా లైటర్ వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఇలా ఆటోమేటిక్లీ ఆన్ అయిపోతుంది అనమాట. ఎక్కడుందబ్బా లైటరు అని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఆన్ అయిపోతుంది. నాకైతే పిచ్చ హ్యాపీ అనమాట. చాలా బాగుంటుంది ఈ గ్యాస్ స్టవ్. ఫ్లేమ్ కానివ్వండి అండ్ క్లీనింగ్ వైజ్ అయితే జస్ట్ ఇలా వైప్ చేయగానే చాలా క్లీన్గా తలతలా మెరిసిపోతుంది అనమాట. అండ్ గ్యాస్ స్టవ్ మీద ముగ్గులు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? నాకు గ్యాస్ స్టవ్ మీద ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఫ్రైడే లేదా ట్యూస్డే లేదా సాటర్డే ఇలా ముగ్గులు పెట్టేసుకుంటూ ఉంటా. ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి వంట అన్నది స్టార్ట్ చేస్తా. సో నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఇలా ముగ్గు పెట్టుకునే అలవాటు ఎంతమందికి ఉందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ గ్యాస్ స్టవ్ వెనకాల ఒక చిన్న చాపింగ్ బోర్డ్. ఇంకా గ్యాస్ స్టవ్ పక్కన అయితే ఇక్కడ వచ్చేసేసి షింక్ ఏరియా ఉంటుంది. సో నేను సామాన్లు తోమడానికి ఈ లిక్విడ్ వాడతాను. ఇది వచ్చేసేసి విమ్ జెల్ అనమాట. ఈ బాటిల్ నేను కరోనా టైంలో మేము శానిటైజర్ కోసం తీసుకున్నాము. శానిటైజర్ అయిపోయి 1 year తర్వాత నుంచి నేను ఇలా విమ్ జెల్ స్టోర్ చేసుకోవడానికి ఈ బాటిల్ యూస్ చేస్తున్నాను. దాదాపు ఒక 4 yearsగా నేను ఇదే బాటిల్ని యూస్ చేస్తున్నాను. ఇంకా సామాన్లు తోముకునే స్క్రబ్. షింక్ పక్కనే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది అనమాట. సో నేను షింక్ పైన ఇలాగా ఒక స్టాండ్ పెట్టేసుకున్నా. అంట్ల స్టాండ్ అది, అంటే సామాన్లు తోముకున్న తర్వాత మనం వేస్తాం కదా గిన్నెల స్టాండ్, మామూలుగా కిందనే ఉంటుంది. కానీ నేను ఇంకా నా కిచెన్ చాలా చిన్నది కదా, కౌంటర్ మీద అది పెట్టేస్తుంటే ఫుల్ అదే ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు. సో ఇంకా నేను ఆలోచించి స్టార్టింగ్లో అయితే ఇలా నేను ఒక వైర్లు తీసుకొని నేను నా హస్బెండ్ అయితే ఇలా ప్లాన్ చేసి కట్టేసుకున్నాము. చాలా అంటే చాలా బరువుని కూడా మోస్తుంది. ఒక సబ్స్క్రైబర్ చాలా రోజుల ముందు నన్ను అడిగారు, మీరు ఎలా కట్టుకున్నారు కిటికీకి అలా స్టాండ్, వీడియో చేసి పెట్టండి అనేసి. కానీ నేను అలా మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు చెప్తున్నాను, జస్ట్ ఒక వైర్లు తీసుకొని విండో ఉంటే సరిపోతుంది, కట్టేసుకోవచ్చు. ఎంత వెయిట్నైనా పట్టుకునే వైర్ ఉండాలి. సో ఇంకా ఇక్కడ విండోలో నుంచి అయితే మంచి వ్యూ అనమాట. సో వ్యూ అయితే బాగుంటుంది. ఇంకా మనకి షింక్ ఏరియాలో ఒక చిన్న డస్ట్బిన్ కానీ కవర్ కానీ పెట్టుకుంటే చెత్తనంతా కూడా అందులోకి వేసేసేయచ్చు. ఇంకా ఇటు సైడ్ గ్యాస్ స్టవ్. ఈ ఏరియా అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ కింద ర్యాక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న టవల్ పెట్టుకున్నాను. సామాన్లు తోమిన తర్వాత వెంటనే చేతులు తీసి డ్రెస్కి తుడుచుకోకుండా టవల్కి తుడుచుకుందామని ఇక్కడ పెట్టేసుకున్నాను. కింద అయితే 2 cylinders, ఇంకా విమ్ జెల్, ఇంకా ముగ్గుపిండి, తర్వాత అటు సైడ్ వచ్చేసి ప్యాన్స్, అంటే దోశ చపాతీ రొట్టెలు అవి చేసుకునే ప్యాన్స్. సో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మాకు యాక్చువల్గా సిలిండర్స్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాలి. మాకు లింక్ ఇచ్చారనమాట పైకి. అక్కడ చిన్న నాబ్ కనిపిస్తుంది కదా మీకు, అక్కడ నుంచి మనం లింక్ చేసుకోవాలి ఈ పైప్ని. కానీ మాకు వచ్చిన కొత్తలో అయితే ఒక 10 daysకి ఒక సిలిండర్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చాము, అదొక 12 daysకే సిలిండర్ అయిపోయింది. మ్యాక్సిమం మనకు 2.5 months వస్తుంది నాకైతే గ్యాస్. ఇంకా అదైతే ఇంకా అలా 10 daysలో 12 daysలో అయిపోవడంతో మేము ఓనర్ని అడిగి ఇలా పైన పెట్టించుకున్నాం అనమాట. పైన పెట్టించుకోవడంతో మనకి ఇక్కడ అంటే కౌంటర్ టాప్కి హోల్ ఇవ్వలేదు, అందుకే ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఈ కబోర్డ్ క్లోజ్ చేయలేకపోతున్నాము. ఇంకా ఈ కబోర్డ్కి నేను ఒక ప్లాన్ చేసి ఇక్కడ బట్టలు హుక్ చేస్తాం కదా, అది ఉంటే తీసుకొచ్చి ఇక్కడ 2 కడ్డీలు పెట్టి కట్టేసేసి ఇలా నాకు చేతికి అందుబాటుగా వెంటనే కావాల్సినవంతా కూడా నేను ఇక్కడ హుక్ చేసుకున్నాను. అంటే సిజర్, పీలర్, ఇంకా పట్టకార, ఒక టీ పెట్టుకునే గిన్నె అండ్ చిన్న బుట్టీలో స్టెయినర్ ఉంటుంది కదా, అది విరిగిపోయింది పడేలేక ఇంకా ఆయిల్ స్టెయిన్ చేసుకోవడానికి మాత్రం సపరేట్గా అందులో అయితే పెట్టేసుకున్నా. సో ఇది సింపుల్గా అనమాట. సో ఈ ఏరియా కూడా మీరు చూసేశారు. అండ్ ఇట్ సైడ్ కబోర్డ్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఇవంతా కూడా ఇది క్లోజ్ చేయడానికి అవ్వదు. అండ్ ఇటు సైడ్ కొంచెం తీయచ్చు. అండ్ ఇటు సైడ్కి వస్తే సపరేట్గా చెప్పడానికి అయితే ఇది స్పెసిఫిక్గా నేను దీనికి ఇదే వాడతాను, ఈ సామాన్లు దీనికే వాడతాను అనేసి ఏమీ లేదండి. ప్రతి దానికి ప్రతి సామాన్లు నేను వాడతాను. మిక్సీ జారు, చిన్న హాట్ బాక్స్, పెద్ద హాట్ బాక్స్, రైస్ కుక్కరు, ఇంకా రైస్ వండుకునే గిన్నెలు, రసము, పప్పు, తిరబాత పెట్టుకునే గిన్నెలు, ఇంకా చిన్న బౌల్స్, ఇంకా ఇడ్లీ కుక్కర్. సో ఇలా నేనైతే ప్లాన్ చేసుకుంటాను ప్రతిదీ. అంటే ఇది ఈ కుక్కర్ దీనికే వాడాలి, ఈ గిన్నె దీనికే వాడాలని లేదు. ప్రతి గిన్నె వాడేయడమే. మనం అంత రిచ్ కిడ్స్ అయితే ఏం కాదబ్బా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకునే అంత సీన్ మనకు లేదు. సో ఇటు సైడ్ ఒక కబోర్డ్ విరిగిపోయింది, అది ఎందుకు విరిగిపోయిందో లాస్ట్లో చెప్తాను. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసేసి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న క్యారియర్ అనమాట ఫుడ్ తీసుకెళ్ళడానికి. దానిపైన వచ్చేసి ఒక రెడ్ కుక్కర్, ఇంకా ఆయిల్ క్యాన్ ఒకటి 5 లీటర్స్ది. సో ఇంకా ఇటు సైడ్ వస్తే నేను కడాయిస్ పెట్టుకుంటాను కర్రీస్ చేయడానికి, అది ఎక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి 2 కుక్కర్స్ మటన్ చేసుకోవడానికి అండ్ పప్పు చేసుకోవడానికి అనమాట. సో ఆ 2 కుక్కర్స్ అంతేనండి. కింద ర్యాక్స్లో అయితే ఇలా కొన్ని సామాన్లు
నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ ఇటు సైడ్ స్నాక్స్, తర్వాత టీపా మీద ఒక చిన్న నాప్కిన్. సో ఇలా నేనైతే ఆర్గనైజ్ చేసుకున్నాను. నాకు ఏ సామాన్లు కావాలో అవి మాత్రమే నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా మిగిలిన సామాన్లన్నీ ఎక్కడున్నాయో మళ్ళీ చెప్తాను. తర్వాత వచ్చేసేసి స్పైస్ ర్యాక్ మీద గీ, ఊరగాయ అండ్ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫుడ్ కలర్, ఇంకా నా కోసం నేను హాట్ వాటర్ పెట్టుకునేటప్పుడు కొంచెం జీరా, సోంపు అవన్నీ కూడా. తర్వాత వచ్చేసేసి ఇలైచీ పౌడర్, సోడా, చాట్ మసాలా, కాజు, చింతపండు, పల్లీలు, ధనియా పౌడర్, రసం పౌడర్, సాంబార్ పౌడర్, కారం పౌడర్, రాగి పిండి, తర్వాత పసుపు, పుట్నాల పప్పు, టీ పౌడర్, కింద కందిపప్పు ఖాళీ అయిపోయింది. సో ఇది ఒకదానిపైన ఒకటి పెట్టేసుకుంటాను. ఇంకా సాల్ట్, షుగర్ వచ్చేసేసి నాకు ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ కాబట్టి ఒకదానిపైన ఒకటి ఉంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. అందుకే పక్క పక్కన టకీమని తీసేసుకోవచ్చు అనేసి ఇలా పక్క పక్కన పెట్టేసుకున్నా. మిగిలిన వాటికన్నిటికీ ఒకదానిపైన ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నా. ఇంకా సామాన్లన్నీ మిగిలినవన్నీ పైన ర్యాక్స్లో ఉన్నాయన్నమాట. నేను వాడని సామాన్లు అవన్నీ. ఇంకా మిగిలినవి ఏమన్నా, ఇంకా నేను వాడనివి ఏమన్నా ఉంటే ఊర్లో అత్తయ్య దగ్గర పెట్టేశాను. సో ఇంకా కొన్ని సామాన్లతోటి ఈ చిన్న కిచెన్లో హ్యాపీగా ఇలా అయితే రిలాక్స్గా ఉంటానన్నమాట. ఎక్కువ సామాన్లు ఉంటే తోమడము, మ్యాక్సిమం సామాన్లు ఎక్కువ పడుతూనే ఉంటాయి. ఇంకా ఎక్కువ సామాన్లు ఉన్నాయంటే ఇంకా మామూలు కూడా టార్చరు. అందుకే కొన్ని సామాన్లు మాత్రమే పెట్టుకోవాలి కిచెన్లో ఎప్పుడు కూడాను. సో ఇది ఓవరాల్ నా కిచెన్ లుక్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకుంటా. ఉన్న కొంచెం స్పేస్లోనే ఎంత అందంగా ఆర్గనైజ్ చేసుకున్నా ఈ వీడియోలో మీతో షేర్ చేసేసాను. సో ఇది నా బ్యూటిఫుల్ కిచెన్ అనమాట. ఇంకా ఇక్కడ కబోర్డ్ ఎలా విరిగిపోయిందో మీకు చెప్తాను అని చెప్పాను కదా. సో చెప్తాను అనమాట ఇప్పుడు. సో మిస్ చేయకండి. ఇది వచ్చేసేసి మా హస్బెండ్ విరగొట్టారు. అది ఎలా అంటే, ఒకరోజు నాకు హెల్త్ బాగాలేక పడుకొని ఉన్నా, నేను వెళ్ళి బాబుకు పాలు వేడి చేస్తాను అని కిచెన్లోకి వచ్చారు. అంతే, ఇంకా ఇలా లాగేశాడు రివర్స్లో, మటాష్ అయిపోయిందనమాట అప్పటికి. ఇంకో విషయం నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ కిచెన్లోకి రాగానే మీకు ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంటుంది కదా, అదేంటో నాకు డెఫినెట్లీ కమెంట్ చేయండి. నాకైతే నా గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న ఏరియా అనమాట. సో అటు సైడ్ గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఆ ఏరియా, ఎల్ షేప్ ఏరియా, అది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో అది చూస్తే చాలు మైండ్ అంతా పీస్ఫుల్. ఎంత పనైనా చాలా ఈజీగా చేయాలి అనిపిస్తుంది. కుకింగ్ అయితే ఇంకా ఎంతసేపు అయినా చేయాలనిపిస్తుంది. ఇంతకీ మీ కిచెన్లో మీకు బెస్ట్ ప్లేస్ ఏంటో డెఫినెట్గా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.